అమెరికాలో దాదాపు 34 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఈ 34 కోట్లలో దాదాపు 6.8 క్రోర్స్ 6.8 కోట్ల మంది నాన్ ఇంగ్లీష్ మాట్లాడతారనమాట. ముఖ్యంగా స్పానిష్ కావచ్చు, చైనీస్ కావచ్చు, అరబిక్ భాషలు కావచ్చు, ఇవన్నీ రకరకాల భాషలు మాట్లాడతారనమాట. అయితే డొనాల్డ్ ట్రంప్ ఇంతకుముందున్న క్యాంపెయిన్లో, ప్రస్తుతం ఉన్న ఎలక్షన్ క్యాంపెయిన్లో 2016లో 2024లో ఎలక్షన్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ఇంగ్లీష్ అంటూ వచ్చారు. ఇమిగ్రేషన్ రూల్స్, ఇమిగ్రేషన్ పాలసీ స్ట్రిక్ట్ చేస్తూ ఇమిగ్రెంట్స్కి వ్యతిరేకంగా మేము ఇంగ్లీషే మాట్లాడదాం, మీరు కూడా ఇంగ్లీషే మాట్లాడాలి అని చెప్పి. మనం ఇండియాలో ఉన్నాం, మనకి ఇంగ్లీష్ అలవాటు, చదువుకున్న వాళ్ళందరికీ ఇంగ్లీష్ ఎంతో కొంత వచ్చు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ లెగసీ కల్చర్ మనలో ఇంకా ఉంది, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ నేర్చుకుంటాం. కానీ చాలా దేశాలు, మీరు బ్రెజిల్ వెళ్ళినా, అర్జెంటీనా వెళ్ళినా, చాలా లాటిన్ అమెరికా కంట్రీస్ కానీ ఇలాంటి చాలా దేశాలు వెళ్తే అక్కడ స్పానిష్, పోర్చుగీసు అదే పాపులర్. చాలామందికి అక్కడ ఇంగ్లీష్ ఒక ముక్కు కూడా అర్థం కాదనమాట. మనం ఏమనుకుంటాం, లాటిన్ అమెరికాలో మొత్తం అందరికి ఇంగ్లీష్ వచ్చి అనుకుంటాం. కానీ మీరు లాటిన్ అమెరికాలో కొన్ని కంట్రీస్కి వెళ్తే వాళ్ళు మాట్లాడే ఒరిజినల్ నేటివ్ భాషలో వాళ్ళు మాట్లాడతారు. స్పానిష్ కావచ్చు, పోర్చుగీస్ కావచ్చు, ఇవే మాట్లాడతారు, ఇంగ్లీష్ అసలు మాట్లాడరు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఖచ్చితంగా అమెరికాలో ఇంగ్లీషే నేషనల్ లాంగ్వేజ్ అంటే వాళ్ళకి మరి కష్టమే కదా.